యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్లగుట్టలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మనోహర్ యాదవ్తో పాటు 200 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ కు ఉన్న పట్టు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ప్రజాసేవ చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణలో రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు నూతనంగా పార్టీలో చేరిన వారంతా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఈరోజు నల్లగుట్ట ప్రాంతంలో మరి యువకుడు ఉత్సాహవంతుడు మనోహర్ యాదవ్ గారు, వారితో పాటు వారి యొక్క మిత్రులు, వారి సహచరులు, ఈ బస్తీలో ఉన్నటువంటి మహిళలు, పెద్ద మనుషులు అందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి శుభ సందర్భంలో వారికి నేను పార్టీ పరంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా పార్టీలోకి యువత రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు సమాజ సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఏకైక మార్గం. ఎందుకంటే రాష్ట్రంలో చాలా పార్టీలను చూసినారు, బట్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి విలువలు, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి అంశాలు మరి తప్పకుండా భవిష్యత్తులో మరి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి నేను ప్రజలకు కానివ్వండి, యంగ్స్టర్స్ అందరికీ తప్పకుండా సమాజ సేవ చేయాలని చెప్పి